తుని రూరల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో సబ్బిళ్ళ అమ్మిరెడ్డి వారి యొక్క 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా ఉంటున్నటువంటి సుంకర చిన్నబ్బాయి వాళ్ళ దంపతులకి పెద్ద కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పాప దాన్ని ఆడుకుంటుంటూ తోటలో కనిపించకుండా తప్పడిపోయింది. దానిపై మాకు వచ్చిన సమాచారంతో మేము వెంటనే తుని రోడ్లో సిఏ టౌన్ సిఏ వారి సిబ్బందితో ఇక్కడ సర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. నిన్న రాత్రి 8 గంటల నుండి అలాగే మా సబ్ డివిజన్ ఫోర్సు కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడు, యాంటీ నక్సలైట్ స్క్వాడు, క్యూఆర్టీ టీమ్స్, జిల్లా పోలీసును కూడా మాకు పంపించారు. రాత్రి కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్ చేశాము. మాతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసు వాళ్ళకు కూడా మేము హెల్ప్ తీసుకున్నాము. ఈ సర్చింగ్ ఆపరేషన్లోని ప్రతి విలేజర్ కూడా మాకు సహకరించారు. వారు కూడా సుమారు ఒక 100 విలేజర్స్ వారి యొక్క ఈ టెరైన్ని మాకు చూపించడం, మేము కూడా ప్రతి పాయింట్ చెక్ చేశాము. అంటే ఈ అనుమానానికి కారణం ఏంటంటే ఆడుకుంటూ ఆ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చూస్తున్నాము. అలాగే పోడు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిందని ఆ ఏరియా చూస్తున్నాము. అలాగే ఏదైనా కిడ్నాప్ చేసి ఎవరైనా ఎత్తుకుపోయిన ఆ యాంగిల్లో కూడా ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీ కెమెరాస్ కూడాను చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం సబ్ డివిజన్ ఫోర్స్ను మేము టీమ్స్గా ఫామ్ చేసి రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్స్కి, అలాగే ఈ విలేజెస్ కూడా వాళ్ళతోనూ ఇంటరాక్ట్ అయ్యి ఈ మిస్సింగ్ గార్డ్ గురించి ఎవరైనా ఆచూకీ తెలిస్తే ఆ టీమ్స్ కూడా సెర్చింగ్ పార్టీస్ తిరుగుతున్నాయి. మొత్తం కూంబింగ్ చేస్తున్నాము. ఆ కొండవారగా అటు వేవైన వాగుల్లో కానీ నిన్న 1.5 గంటల ఇక్కడ చాలా భారీ వర్షం కురిసింది. దాంతో పైనుండి వచ్చిన వాటరు ఈ గుంతల్లో అట్లా ఏమైనా ఉంటే జారి పడిపోయే అవకాశం ఉందేమని అవి కూడా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పుడు బయలుదేరాయి, ఆన్ ది వే ఉన్నాయి. అవి కూడా వాటితో ఇంటెన్సిఫై చేసి సర్చింగ్ ఆపరేషన్ ఇంకా ఉధృతం చేస్తాం. ఉదయం నుంచి మా పాప మాతోనే ఉంది సార్. మాతోనే ఆడుకుంది, మాతోనే ఉంది. 11:30 టయానికి వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీతో కూడా వెళ్ళింది సార్. వెళ్తే మళ్ళీ వచ్చి తను వేరే పని ఉందంటే మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికని పాపని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు సార్. చిన్న పాపకు స్నానం చేసే టైంలో నేను పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వేసే టైంలో బయటకి ఏడ్చుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ డాడీ దగ్గర ఉంది కదా, ఉంటుందిలే అన్న భ్రమలో నేనున్నాను సార్. ఇంకా అమ్మాయి ఉందలే ఇంకేమవుతుందిలే అన్న ఇదిలో నేను ఉన్నాను సార్. అంటే ఇంకా నేను చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. వేరొక అతనికేమోని కొండారంటే వెళ్ళిపోతున్నా, అతనికేమో పింఛింగ్ తోటలోనే కనిపించిందంట కుక్కన అమ్మాయిని ఏడుస్తూ కనిపించిందంట సార్. రామ్మ అని తీసుకుంటే కుక్క దగ్గరికి రానలేదంట సార్. అతనేమో వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వేరే ఊళ్ళోని వేరే కనీతో చెప్పాడంట సార్, ఇలాగా గణేష్ గారు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వెళ్ళరా అని. ఆయన్ని వచ్చి పాప చెల్లి ఆయన్ని ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ అమ్మాయి కనిపించట్లేదా, ఎక్కడ ఉంది, నీ దగ్గరే ఉందా అని అడిగారు సార్. నేను అన్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉందన్నయ్యా, నా దగ్గర లేదు వెళ్ళిపోయింది అని చెప్పాను సార్. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానేమో నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు సార్. లేదు నా దగ్గర లేదని నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరికి మధ్యలో పాప మిస్ అయింది సార్. ఇదంతా జరిగింది ఒక ½ an hourలో సార్. ఆ పాప వెళ్ళింది పింఛింగ్లో కుక్క వెంట్రుకలు, పాప తల వెంట్రుకలు తగిలినట్టు ఆజుకి తెలుస్తుంది సార్.
ఎవరు చెప్పారు మాకు పాపాలంటే మాకు మా ఆయనకి కనిపించేది సార్. ఇంకంతే సార్. ఇంకా మేము మొత్తం వెంటనే తోట మొత్తం తిరిగేసాం సార్. ఎక్కడ పాప చిన్న అడుగుజాడు కూడా కనిపించలేదు సార్.